చంద్రబాబు చెప్తే పిల్లల్ని కంటారా? పిల్లల కోసం మనం అందరం కూడా కృషి చేయాల్సిన అవసరం వచ్చిందని మీ అందరికీ తెలియజేస్తున్నా. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే చర్చ. మీడియాలోను సోషల్ మీడియాలోను హైలైట్ అయిన అసలు పాయింట్ ఇదే కదా. వాస్తవాలు చెప్పేందుకు తమదైన స్టైల్లో ఆర్గ్యుమెంట్ వినిపించేందుకు ప్రతి ఒక్కళ్ళు ఆలోచనలో పడుతూ ఉన్నారు. కొత్త కొత్త ఆర్గ్యుమెంట్లు తెర మీదకి తెస్తూ ఉన్నారు కదా. మీకు తెలుసా, నిజానికి చంద్రబాబు ఏ ఉద్దేశంతో అయితే ఈ ప్రచారానికి తెరతీశారు ఆ ఉద్దేశం ఆల్రెడీ సక్సెస్ అవుతున్నట్టుంది. ఎలా అది తెలిస్తే గనక తెలిసి ప్రతిసారి చంద్రబాబు ప్రచార మాడ్యూల్ కి ఏపీ ఎలా బోల్తా కొడుతుందో మనకు అర్థమవుతుంది. ఆ విషయం అర్థమైతే అదొక పాయింట్. ఆ తర్వాత అసలు ఎక్కడైనా దేశం కోసమో రాష్ట్రం కోసమో జనం పిల్లల్ని కనడం అనే మాట వినుంటామా? సాకే సామర్థ్యాన్ని బట్టి వ్యక్తిగత ఆలోచనలు బట్టి కంటారా పిల్లల్ని? ఇది రెండో పాయింట్. మూడోది, అసలు పిల్లల్ని కనాలి, జనాభా పెరగాలి అని నిజంగా కోరుకుంటే కనుక ప్రభుత్వం ఏం చేయాలి? ఆలోచించామా ఎప్పుడన్నా? జనాభా ఎప్పుడు పెరుగుతుందో తెలుసా మనకి? ఈ మూడు విషయాలు మాట్లాడదాం. కేవలం రొచ్చు రాజకీయ ఆరోపణలు కాదు, ఉత్త ప్రచారాలు కాదు. అసలు ఆ ప్రచారాల వెనక ఉద్దేశం ఏంటి, ఇలాంటి ప్రచారాలు జనాన్ని ఎలా బోల్తా కొట్టిస్తున్నాయి అనేది తెలుసుకోవటం ఇప్పుడు నీడ్ ఆఫ్ ద అవర్. పైగా పిల్లల్ని కనమండమే కాదు, సంతానమే సంపద అంటున్నారు చూడండి. పిల్లలే సంపద. ఇది చూసేసరికి చంద్రబాబు సంపద సృష్టిస్తా అని చెప్పారు కదా ఎన్నికల ప్రచారంలోనూ, ఇప్పటికీ చెప్తూ ఉన్నారు కదా. మాకు సంపద సృష్టించడం తెలుసు. తీరా చూడబోతే పిల్లలేనా సంపద? ఆ సంపద సృష్టి అనే మోడల్ ని తిరిగి ఇక్కడికి తీసుకొచ్చారా? పిల్లలే మీకు సంపదను నిరూపించే బాధ్యత నాదని మనం. అంటే మీరు పిల్లల్ని కనలేదు, సంపద సృష్టించలేకపోయాం అని చెప్తారా అని మాట్లాడుతూ ఉన్నారు ఇంకొంతమంది. ఇలాంటి ఆర్గ్యుమెంట్ల సంగతి కాసేపు అలా ఉంచండి. అసలు మ్యాటర్ ఏంటి? ముగ్గురిని లేదంటే నలుగురు పిల్లల్ని కనండి, ముగ్గురిని కంటే 30,000, నలుగురిని కంటే 40,000 అని చంద్రబాబు బంపర్ ఆఫర్ ఇచ్చారు కదా. మూడో చైల్డ్ కి 30,000 రూపాయలు, నాలుగో చైల్డ్ కి 40,000 రూపాయలు ఇస్తాం. ఎలా ఉంది ఆఫరు? ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అసలు ఇలా ఎందుకు మాట్లాడుతున్నారని కొందరు మాట్లాడుతున్న దాంట్లో రేషనల్ వెతికేందుకు ఇంకొందరు ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇలా చేస్తున్న ప్రయత్నాలతో మీడియా, సోషల్ మీడియా ఊళ్ళలో రచ్చబండ్లు, అరుగులు అన్ని నిండిపోయినాయి. అందరూ మాట్లాడుతూ ఉన్నారు ఇదే టాపిక్ గురించి. చాలా మంది మోర్ దెన్ 90% నెగిటివ్ గా మాట్లాడుతున్నారు. ఎక్కువ మంది వినిపిస్తున్న లాజిక్ ఏంటి? నేను ఒక పొలిటికల్ బయట చూపిస్తా. మరి దీన్ని మీరు గానీ, మీ కుటుంబం గానీ, మీ అబ్బాయిలు గానీ ఎవరు పాటించరు కదా, సామాన్యుల్ని పాటించమంటున్నారు. చూశారు కదా పేరుని ఏమంటున్నారు. మీరు ఎక్కువ మందిని ఎందుకు కనలేదు, పోనీ మీ అబ్బాయి ఎందుకు కనలేదు అని అడుగుతూ ఉన్నారు. చూసారా, చాలా మంది ఇదే క్వశ్చన్ వేస్తా ఉన్నారు. ఆ తర్వాత ఇంకొందరు అయితే గనక గతంలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటని ఇప్పుడు రీసర్ఫేస్ చేస్తా ఉన్నారు, వైరల్ చేస్తా ఉన్నారు. ఏంటా మాట? స్వామి ఖండం కదా దేవుడు ఎరుగు స్వామి, ప్రతి జంటకు పెళ్లి అయితేనే ₹1,00,000 ఇస్తానని ఒక్కరికి ఇలా. చూశారు కదా, పెళ్లి చేసుకుంటే ₹1,00,000 ఇస్తా ఉన్నారు, వాటికి దిక్కు లేదు కానీ పెళ్ళైన తర్వాత ఎంతమందిని కనాలి అని చెప్తున్నారా? ముందు ఇచ్చిన హామీని నిలబెట్టుకోండి అని చాలా మంది అడుగుతూ ఉన్నారు. ఆడబిడ్డ నిధి పేరుతో 1,500 ఇస్తా ఉన్నారు కదా మహిళలకి, ముందు ఆ డబ్బులు ఇచ్చారా? అవి ఇవ్వకుండా కొత్తగా ఇప్పుడు 30,000, 40,000 అని ఆశ పెడుతున్నారా అని ఇంకొంతమంది మాట్లాడుతున్నారు. అంటే ఇమ్మీడియట్ గా చంద్రబాబు ఇచ్చిన పిలుపు ఆయన హామీలు నిలబెట్టుకున్నారా లేదా అనే పాయింట్ ని ట్రిగ్గర్ చేసింది. తర్వాత ఆయన గానీ ఆయన కుటుంబ సభ్యులు గానీ ఫాలో అవ్వకుండా, ఆచరించకుండా మందికి అంటే జనానికి సూచనలు, సలహాలు ఇస్తున్నారా? మీరు చేయరు గానీ ఎదుటి వాళ్ళని చేయమంటారా అని మాట్లాడుతూ ఉన్నారు. ఇది మానవ సహజం. ఒకవేళ ఎత్తి చూపితే 4 వేలు మన వైపు చూపిస్తాయని. అలాగా ఒక సూచన చేసినప్పుడు మీరు పాటించారా లేదా అని వెంటనే స్క్రూటినీ చేయటం, వెరిఫై చేయటం అనేది సహజంగా ఉంటుంది. ఇది మొదటిది. రెండోది, అసలు దేశం కోసం గానీ రాష్ట్రం కోసం గానీ జనం పిల్లల్ని కనడం అనేది ఎక్కడైనా ఉందా కాన్సెప్ట్? మీకు తెలుసా, రెండో ప్రపంచ యుద్ధం తర్వాత రష్యాలో డెమోగ్రఫిక్ ఫ్యాక్టర్స్ చాలా మారిపోయినాయి. జనాభా పెరుగుదల అనే సబ్జెక్టే చాలా మారిపోయింది అక్కడ. ఎలాగో తెలుసా, ఇప్పటికీ రష్యా లాంటి దేశాల్లో మహిళల జనాభా ఎక్కువ, పురుషుల సంఖ్య తక్కువ, పైగా జననాల రేటు కూడా తక్కువ. అలాగని ఆ ప్యాటర్న్ ని మార్చడానికి వాళ్ళు గత 50-60 ఏళ్ళుగా ట్రై చేస్తున్నారు. రకరకాల ఆఫర్లు ఇస్తూ ఉంటారు. సంసారం మీద ఇంట్రెస్ట్ పెంచడానికి ఆఫీసుల్లో ఎంకరేజ్మెంట్ కూడా అక్కడ ఎక్కువ. తెలుసా మీకు? వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా గానీ అది నిజం. కానీ ఇలాంటివన్నీ ఫలితాన్ని ఇస్తాయా? ఇవ్వకపోవచ్చు. ఎందుకంటే సంసారం అనేది, పిల్లల్ని కనడం అనేది పూర్తిగా ప్యూర్లీ పర్సనల్. ఎవరి ఛాయిస్లు వాళ్ళకు ఉంటాయి, ఎవరి ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి. పైగా ప్రాక్టికల్ గా ఆలోచిస్తారు ప్రతి ఒక్కళ్ళు. ప్రాక్టికాలిటీ ఏంటి? ఏపీ విషయానికి వద్దాం. ఏపీలో టైర్ 2, టైర్ 3 సిటీస్ అంటే కడప, కర్నూలు, కాకినాడ లాంటివి, ఇలాంటి చోట్ల ప్రసూతి కోసం, ప్రసవం కోసం ఒక మహిళ ఆసుపత్రిలో చేరాలి అంటే ప్రైవేట్ హాస్పిటల్లో దిక్కు కదా ఇవాళ రేపట్లో. ప్రైవేట్ హాస్పిటల్స్ లో కమ్సే కమ్ డెలివరీకి 50,000 నుంచి 60,000 ఖర్చు అవుతుంది. తెలుసు కదా మనకి. ప్రభుత్వం ఎంత ఇస్తానని చెప్తుంది? 3వ బిడ్డకి 30,000, 4వ బిడ్డకి 40,000. మరి ప్రసవానికి ఒక 50,000 అయ్యాయనుకోండి, మిగతా 20,
30,000 ఎక్కడ చేస్తారు? అంటే బిడ్డని కనడం అనే ప్రాసెసే అప్పుతో మొదలవ్వాలన్నమాట ఏపీలో. ఇది ప్రాక్టికల్ రియాలిటీ. అర్థమవుతుందా మనకి? ప్రభుత్వాలు జోక్యం చేసుకుంటే పిల్లల్ని కంటారా? ఆ విషయం తెలియకనా ఈ మాట చెప్తున్న వాళ్ళకి, ప్రచారం చేస్తున్న వాళ్ళకి తెలుసు. కాకపోతే అలా చెప్పడంలో ఉద్దేశం ఏంటి? ఒక డిబేటబుల్ పాయింట్ క్రియేట్ చేసేసాము అనే సాటిస్ఫాక్షన్. రెండోది జనంలో చర్చ జరగాలి. అది పాజిటివా నెగిటివా తర్వాత. చర్చ జరిగింది అనుకోండి, పెట్రోల్ రేట్లు పెరుగుతున్నాయి అనే విషయం పక్కకు పోద్ది, అప్పులు పెరుగుతున్నాయి అనే విషయం పక్కకు పోద్ది, ఫైనాన్షియల్ క్రైసిస్ ప్రభుత్వం ఏం చేస్తా ఉంది అనే విషయాలు పక్కకు పోతాయి. అవన్నీ పక్కకు పోయి సమర్థించడానికో వ్యతిరేకించడానికో కులాల వారీగాను రాజకీయాల వారీగాను జనం పోలరైజ్ అయిపోయి 2 వర్గాలు అయిపోతారు. కొందరేమో ఆహా విజనరీ అని మాట్లాడుతూ ఉంటే, ఇంకొందరేమో ప్రాక్టికాలిటీ ఏముంది అని క్వశ్చన్ చేస్తూ ఉంటారు. ఇది అసలు ఉద్దేశం. జనం డివియేట్ అయిపోతారు. అందుకోసమని చంద్రబాబు క్యాంపెయిన్ మోడల్ మరోసారి సక్సెస్ అయినట్టు ఒక రకంగా చాలా ఆశ్చర్యంగా అనిపించినా కానీ ఇదే నిజం. చంద్రబాబు చిత్ర విచిత్రమైన ప్రచారాలకు తెరతీస్తారో అని తెలిసినా కూడా ఏపీ ఎలా బుట్టలో పడుతుంది పరిస్థితి అంటే ఇదే కారణం కదా. ఊహించని డైమెన్షన్ తో ఆయన ముందుకు వస్తూ ఉంటారు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ క్యాంపెయిన్ థీమ్ ఆఫ్ చంద్రబాబు నాయుడు. తెలుసా మీకు? ఆ తర్వాత ఇప్పుడు చాలా మంది లాజికల్ గా అడుగుతున్న ఒక క్వశ్చన్ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. అదేంటో తెలుసా? చంద్రబాబే అంటూ ఉన్నారు. ఒక క్లిప్ చూపిస్తా చూడండి ఏమంటున్నారు. కుటుంబ నియంత్రణ అని చెప్పేవాడిని నేనే ముఖ్యమంత్రిగా మళ్ళీ ప్రారంభించానంటే మీరు అర్థం చేసుకోవాలి. చూశారు కదా, 20 ఏళ్ల కిందట జనాభాని కంట్రోల్ చేయాలి, 2 ముద్దు అంతకంటే వద్దు అని చెప్పాము, ఇప్పుడు మాత్రం మార్చుకోవాల్సి వచ్చింది అని ఆయనే కోట్ చేస్తా ఉన్నారు కదా. ఈ విషయాన్ని చాలా మంది ఇప్పుడు కౌంటర్ చేస్తా ఉన్నారు. అంటే 20 ఏళ్ల తర్వాత పరిస్థితి ఎలా మారుతుందో మీరు 20 ఏళ్ల కిందట ఊహించలేకపోయారు, అందుకోసమే అప్పుడు అలా చెప్పాను అని మీరే చెప్తున్నారు కదా. మరి అలాంటప్పుడు విజన్ 2020 అని 20 ఏళ్ల తర్వాత పరిస్థితిని ఊహించాను అని అప్పుడు ఎలా ప్రచారం చేశారు అని అడుగుతున్నారు. ఇది క్వశ్చన్ నెంబర్ 1. ఇక రెండోది, అమరావతి పేరుతోనో మరో పేరుతోనో 40 సంవత్సరాల తర్వాత ఇంత జనాభా, 60 సంవత్సరాల తర్వాత ఇంత జనాభా, ఆ అవసరాల కోసం ఇప్పుడు కడుతున్నామంటున్నారు కదా. మరి 20 ఏళ్ల తర్వాత మార్పుని మీరు అప్పట్లో ఊహించలేకపోయారు, మరి 60 ఏళ్ల తర్వాత పరిస్థితులను ఇప్పుడు ఊహించగలరా అని అడుగుతూ ఉన్నారు. ఇది బ్యూటిఫుల్ లాజిక్. సబ్జెక్ట్ విషయంలో ఏపీ ఆలోచన ఎంత బలంగా క్లియర్ గా ఉంటుందని చెప్పడానికి ఇదొక ఉదాహరణ. దీనికి సమాధానం టీడీపీ గాని చంద్రబాబుని సమర్థించే వాళ్ళు కానీ చెప్పగలుగుతారా? 20 ఏళ్ల కిందట ఇప్పుడు పరిస్థితిని ఆయన ఊహించలేకపోయాను అని ఆయనే చెప్తున్నారు. మరి 60 ఏళ్ల తర్వాత వచ్చే మార్పులను ఆయన ఊహించగలరా అని అడుగుతూ ఉన్నారు. సమాధానం ఏది అంటే, చాలా మందిలో ఆలోచన నిద్రలేచింది. చంద్రబాబు ఆశించినట్టు ప్రచారం జరుగుతూ ఉన్నా కానీ ఆలోచన నిద్రలేచింది. ఇది ఒక రకంగా మంచి పరిణామమే. ఇక ఆ తర్వాత అసలు పిల్లల్ని కనడం అనేది ఇండివిజువల్ చాయిస్ అని అంటూ ఉన్నాం కదా. మరి ఒకవేళ నిజంగానే పిల్లల్ని కనాలి, జనాభా పెరగాలి అని చిత్తశుద్ధితో మనసా వాచా అంటామే, అలాగా ప్రభుత్వం భావిస్తే, చంద్రబాబు కోరుకుంటే గనక ఆయన ఏం చేయాలి? పిలుపునిస్తే, ప్రచారం చేస్తే, ఇలాగా ఒక బజ్ క్రియేట్ చేయడానికి ఉండుండోసారి 30,000 40,000 అని వేలం పాట పెంచినట్టుగా నెంబర్ పెంచుకుంటే సరిపోయిందా? సరిపోదు కదా. మరి నిజంగా పిల్లల్ని కనాలంటే ఎలాంటి పరిస్థితులు ఉండాలి? ముందు రాష్ట్రం మీద, ఆర్థిక పరిస్థితి మీద, జీవన ప్రమాణాల మీద ప్రజలకి నమ్మకం చిక్కాలి, భరోసా రావాలి. ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, ఒక డెలివరీకి 50 నుంచి 60,000 ఖర్చు పెట్టాలి. ఒక పేద కుటుంబమో బిలో మిడిల్ క్లాస్ అనుకుంటే ఆ అప్పు తీర్చడానికి వాళ్ళకి ఎంత టైం పడుతుంది? అంటే బిడ్డ పుట్టుక అనేది కుటుంబపు అప్పుల్ని పెంచుతా ఉంది. మరి పిల్లల్ని కనే పరిస్థితి ఉండాలి అంటే మెరుగైన ప్రభుత్వ వైద్యం ఉండాలి, మెటర్నిటీ సేవలు ఫ్రీగా దొరుకుతాయి అనే ఆశ, ఆకాంక్ష, రుజువు ప్రజలకి దక్కాలి కదా. మరి ప్రభుత్వ ఆసుపత్రుల విషయంలో మన పాలసీ ఎలా ఉంది? ప్రభుత్వ వైద్యం అందుతా ఉందా? పురుటి నొప్పుల సంగతి తర్వాత ఒళ్ళు నొప్పులకు కూడా టాబ్లెట్ దొరకట్లేదు గవర్నమెంట్ హాస్పిటల్లో అని మాట్లాడుకునే సిచ్యువేషన్ వచ్చేసింది కదా. అంటే ప్రభుత్వం భరోసా కల్పించలేదనడానికి మన ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం విషయంలో మన ధోరణి ఒక రుజువు. ఇక ఆర్థికంగా బెటర్ గా ఉపాధి కల్పించడం గానీ, అభివృద్ధి బాగానే ఉంది, విద్య లాంటివన్నీ అందుబాటులోకి వచ్చినాయి అని భరోసా చిక్కే పరిస్థితి ఉందా? లేదు కదా. ఇవాళ రేపట్లో పేద మధ్యతరగతి కుటుంబాలు పెడుతున్న ఖర్చులో పిల్లల చదువు అనేది కనీసం సగం ఉంటుంది కదా. ఇలాంటి పరిస్థితుల్లో పిల్లల్ని కంటారా? కనాలి అని ప్రభుత్వం నిజంగా కోరుకుంటే కనుక విద్యా, వైద్యం నాణ్యమైన, మెరుగైన పద్ధతిలో ప్రజలకు అందుబాటులోకి తేవాలి కదా. తెస్తారా? ఆ తర్వాత ఓవరాల్ వెల్ బీయింగ్ అంటే మన రాష్ట్రం బాగుంది, మన జీవితాలు బాగున్నాయి, మన ప్రభుత్వం బాగుంది అనే భరోసా వస్తేనే కదా పర్వాలేదు మనం బ్రహ్మాండంగా ఉండొచ్చు అనే ఆలోచన ఉంటేనే కదా పిల్లల్ని కనడానికి జనం సిద్ధపడేది. మరి అలాంటి భరోసా ఇవ్వగలిగే పరిస్థితి ఉందా? అలాంటి దిలాస ప్రజలకు కలుగుతుందా? తెల్లారి చూడబోతే అప్పుల మీద ఆంధ్రప్రదేశ్ బతుకుతా ఉంది, దివాళా అంచుల్లో ఉంది అని మాట్లాడుకుంటూ ఉంటాము. రేట్లన్నీ పెరుగుతూ ఉన్నాయి. పెట్రోల్ దగ్గర నుంచి ప్రతి విషయంలోనూ బాధుడే కనపడతా ఉంది. సంక్షోభం ముంగిట్లో ఉన్నాం. ముందు పరిస్థితులు ఎలా మారుతాయో ఊహించడం కష్టం అని జనానికి అర్థమవుతూ ఉన్న టైంలో పిల్లల్ని కనండి అంటే ఇంత అన్సర్టనిటీలో ఎవరన్నా కనే ఆలోచన కనీసం చేస్తారా? ఈ విషయం తెలియకనా కాదు, ఒక టాపిక్ ఇవ్వాలా, దాని మీద చర్చ జరిగేలాగా చూడాలా, అది నెగిటివ్ అయినా కూడా పర్వాలా, ముందు పబ్లిసిటీ పబ్బని గడుస్తూ ఉంటుంది, అసలు సమస్యల నుంచి జనం దృష్టి పక్కకు పోతుంది అనే ఉద్దేశంతో ఇలాంటి ప్రచారాలు చేస్తారు అనేది ప్రీవియస్ ఎక్స్పీరియన్స్లను బట్టి చూసినా, చెబుతున్న మాటలో, ఇస్తున్న హామీలో ప్రాక్టికాలిటీని బట్టి చూసినా కానీ మనకు అర్థమైపోతుంది.
కదా. ఒకవేళ ప్రభుత్వం చెప్తున్నట్టుగా నిజంగా 30,000 40,000 ఇస్తారు అని నమ్మాలంటే ఆడబిడ్డ నిధి ఇచ్చి ఉండాలి, పెళ్లి చేసుకున్న వాళ్ళకి ₹1,00,000 ఇస్తామన్నారు కదా, అది ఇచ్చి ఉండాలి. ఇలాంటివన్నీ నిరూపణ అయితే గనక ఆచరణ సాధ్యమే చంద్రబాబు చెప్తున్నది అని నమ్మేందుకు కొంతమంది అయినా సిద్ధంగా ఉంటారు. ఇచ్చిన హామీలేమో నిలబెట్టుకునే పరిస్థితి లేదు, చూడబోతేనేమో ఎటు చూసినా సంక్షోభం ఉంది. మనమేమో ఇలా పిల్లల్ని కనండి లాంటి ప్రచారాలు తీసుకొచ్చి క్యాంపెయిన్ మోడ్ లో ఉన్నాము. పార్టీలు జనమేమో అనివార్యంగా తప్పనిసరి పరిస్థితుల్లో ఆ ఆర్గ్యుమెంట్ ని ఖండించడానికి చంద్రబాబు ఆర్బిట్లోకి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు అది అసలు లక్ష్యం చంద్రబాబు ప్రచారానికి. ఈ రకంగా చూస్తే చంద్రబాబు ప్రచారం ఓ రకంగా సక్సెస్ అయింది అని అనుకోవాలా? మిగతా విషయాలన్నీ పక్కకు పోయి ఇది మాట్లాడుకుంటున్నాం కదా, అంతేనా? ఎలా చూడాలి ఇలాంటి మోడల్ని? కామెంట్ సబ్జెక్ట్ ఓరియంటెడ్ గా సంస్కారవంతమైన భాషలో పార్లమెంటరీ లాంగ్వేజ్ లో మాత్రమే చేయండి. దిస్ ఈజ్ కీ టాక్స్ రిక్వెస్ట్.